ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, బేసికల్‌గా మన భవిష్యవాణి ఛానల్‌లో మీరు పాయింట్ చూసే ఉంటారు. సో, మేషరాశికి ఈ ఇయర్ చాలా బావుందని మీకు అర్థమై ఉంటుంది. బట్ దీన్ని ఎంతవరకు తీసుకోవాలి? సో, ఇది నిజంగానే మనము పరిగణనలోకి తీసుకోవాలా? సో, 3 విధాలుగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బేసికల్‌గా ఏదొక కోణాన్నైనా, ఏది డిస్కస్ చేసేటప్పుడైనా 3 విధాలుగా ఆలోచించమంటారు కదా! సో, మనం కూడా ఈరోజు మేషరాశి వాళ్ళకి కంప్లీట్ ఇయర్ ఎలా ఉండబోతుందో 3 విధాలుగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకటి పాయింట్స్ వైస్ డిఫరెన్స్ ఏంటి? రెండోది గోచారంలో ఎలా ఉంది? మూడోది ఇక పర్సనలైజ్‌గా దశ, అంతర్దశలు బట్టి ఎలా చూసుకోవాలి అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా ఈ ఇయర్ మేషరాశి వాళ్ళకి పర్టిక్యులర్‌గా న్యూట్రల్‌గా ఉంటుంది. సో, పాయింట్స్ చూసుకున్నట్టు ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పను లేను. అలా అని చెప్పేసేసి వరస్ట్‌గా ఉంటుందని చెప్పను లేను. సో, కాబట్టి ఫస్ట్ థింగ్, సో, ఎందుకు నేను న్యూట్రల్‌గా ఉంటుంది అని అనుకున్నాను అంటే, మీరు ఒక్కసారిగా ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో, మేషరాశి వాళ్ళకు ప్రథమంగా ఈ ఇయర్, సో, ఈ పరభావ నవ సంవత్సరం అంటాం కదా! సో, ఈ బేసికల్‌గా ఈ ఇయర్‌ని ప్రతి ఇయర్‌కి కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. సో, అలాగే ప్రతి జోడియాకి ఒక పాయింట్ ఉంటుందన్నమాట. సో, అలా పాయింట్స్ తీసుకొని గోచారంలో అన్ని పాయింట్స్ వేసుకొని ప్రతి ఇయర్ ఆదాయం, వ్యయం ఇలా రకరకాలుగా మనము పాయింట్స్‌ని డివైడ్ చేస్తూ ఉంటారు కదా! సో, ఇప్పుడు గోచారానికి చాలామంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకు ఏలనాటి శని మొదలైంది. సో, కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రాన్సిట్‌లో తీసుకుందాం. సో, ఫస్ట్, సో, ముందుగా మేషరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే వీళ్ళకి 12వ స్థానంలో శనీశ్వరుడు, అంటే నేను ట్రాన్సిట్ పరంగా మాట్లాడుతున్నాను. సో, కాబట్టి వీళ్ళకి ఏలనాటి శని అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. సో, ఏలనాటి శని మొదలైనప్పుడు వీళ్ళకి అంటే ఆల్రెడీ ఇదివరకే లాస్ట్ ఇయరే మొదలై ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ శనీశ్వరుడు ఏప్రిల్‌లోనే ట్రాన్సిట్ అయ్యాడు కాబట్టి. బట్ స్టిల్ మనం ఇయర్ 2026 గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇయర్ పర్టికులర్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా ఉండబోతుందన్నది. సో, వీళ్ళకి ఏలనాటి శని 12థ్ అంటే 12వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి వీళ్ళ వర్క్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే కొంచెం స్లో అవుతుందన్నమాట. సో, మోస్ట్లీ మేషరాశి వాళ్ళు ఏ విషయాన్నైనా సరే పరిగెత్తాలి, ఏదైనా సరే అప్పటికప్పుడే స్టార్ట్ చేసేయాలి, అప్పటికప్పుడు రిజల్ట్ రావాలి అని కోరుకుంటారు కదా! సో, కాబట్టి అలా కోరుకుంటారు కాబట్టి డెఫినెట్‌గా అక్కడ మీకు డెఫినెట్‌గా ప్రాబ్లమ్ వస్తుంది. సో, కాబట్టి ఏదైనా మీరు స్టార్ట్ చేసే ఏ పనైనా సరే ఆ పని పూర్తి కావడానికి కొంచెం టైం పడుతుంది అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఈ సంవత్సరం, సో, ఎవరైతే రాహు ఉన్నాడో రాహు మీకు 11వ స్థానంలో ఉన్నాడు. సో, రాహు 11వ స్థానంలో ఉండడము కొంచెం గుడ్ విషయం అని చెప్పొచ్చు. ఎందుకో తెలుసా? 11వ స్థానంలో రాహుకి పరిగెత్తడం అంటే ఇష్టం. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గెయిన్స్, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆపర్చునిటీ ఇస్తుంది. సో, కాబట్టి ఒక పక్క శనీశ్వరుడు ఏమో నిదానం అని చెప్తుంటే, మరో పక్క రాహు మాత్రము మిమ్మల్ని పరిగెత్తించాలని చూస్తుంటాడనమాట. సో, కాబట్టి వీళ్ళకి అందుకోసమే శనివారం, ఎస్పెషల్లీ శనివారం మిక్స్డ్ రిజల్ట్ కనిపిస్తుందనమాట. సో, కొన్నిసార్లు అస్సలు వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేశారే అనుకోండి, ఒక్కసారిగా ఆగిపోవడం జరగొచ్చు. లేదంటే సడెన్‌గా విన్‌ఫ్లో రావడము జరగొచ్చు. సో, కాబట్టి వీళ్ళకి ఆ 2 అనే రిజల్ట్ అనేది మిక్స్డ్‌గా ఉంటుంది. సో, ఓవరాల్‌గా తీసుకుంటే ఇది న్యూట్రల్ కిందకేసుకోవచ్చనమాట మనం. సో, నెక్స్ట్ కెరియర్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక రెండో ఇంపార్టెంట్ ట్రాన్సిట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, గురువు ట్రాన్సిట్ కూడా వీళ్ళకి జూన్ తర్వాత గురువు అనేది మనకి కర్కాటక రాశిలో అంటే ఉచ్చ రాశిలోకి వెళ్తాడనమాట. సో, ఉచ్చ రాశిలో వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే నాలుగో రాశి కదా! సో, మేషరాశి వాళ్ళు నాలుగో రాశి అంటే వీళ్ళకి ఏమవుతుందంటే బయట ఎంత ఒత్తిడి ఉన్నా సరే వీళ్ళ హోమ్ అట్మాస్ఫియర్, సో, ఫ్యామిలీతో టైం స్పెండ్ మాత్రం చాలా బెటర్‌గా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా చాలా పీస్‌ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తారు ఈ పర్టిక్యులర్ ఇయర్‌గా అనమాట. సో, కాబట్టి ఉద్యోగాలు తీసుకుంటే ఇక్కడ వెరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 11వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రమోషన్ పక్కా వస్తుంది. కానీ 12వ స్థానంలో ఇప్పుడు శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి నీకొచ్చే లాభము నువ్వు ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి. నీ కోసం కాకుండా నీ ఫ్యామిలీ కోసం మాత్రమే ఖర్చు పెట్టు. పక్కన వాళ్ళ కోసం మాత్రమే ఖర్చు పెట్టు అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనమాట. సో, అలా కాకుండా మీ సొంత కోసం మీరు ఖర్చు పెట్టుకున్నారే, లేదంటే మీకన్నా పక్క వాళ్ళ కోసం కాకుండా మీ గురించి ఎక్కువ ఆలోచించారే అనుకోండి, మీకొచ్చే మీకు వచ్చే డబ్బు ఏదైనా సరే అది తెలియకుండానే ఖర్చు అయిపోతుందన్నమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్. సో, ఆఫీస్ కలీగ్స్‌తో కానీ, లేదంటే బాసెస్‌తో కానీ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ అస్సలు చేయకండి. సిట్యుయేషన్స్ కూడా అలాగే క్రియేట్ అవుతాయి. ఎస్పెషల్లీ సాటర్‌డేస్ అండ్ ఇంకా ట్యూస్‌డేస్. సో, కాబట్టి ఈ 2 రోజులు వీలైనంత వరకు మెడిటేషన్ చేయండి. కామ్‌గా ఉండండి. మీకు చాలా బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్
వ్యాపారాలకు ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో వీళ్ళకి లాభాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. సో మంచి లాభాలు వస్తాయి. సో వీళ్ళకి ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే వీళ్ళకి ఖర్చు ఉంటుంది చూసారా? ఈ ఖర్చు వీళ్ళు బిజినెస్ స్టాక్ చేయడం కానీ, రీస్టాక్ చేసుకోవడం కోసం కానీ, వేరే ఏదైనా కొత్తది తీసుకోవడం కోసం కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో కాబట్టి వీళ్ళకి బిజినెస్ పరంగా కొంచెం వరకు బెనిఫిట్. బట్ స్టిల్ ఏంటంటే అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయకండి. కొత్త బిజినెస్లో ఏదైనా మీరు ఉన్న బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే పర్లేదు. ఏదైనా కొత్త వెంచర్లోకి అడుగు పెట్టాలనుకుంటే అస్సలు ప్లాన్ చేయకండి. డెఫినెట్గా మీకు అది తెలియని ఖర్చుని మాత్రమే ఇస్తుంది. లాభం చాలా తక్కువ వస్తుంది. ఉన్నదాన్ని అభివృద్ధి చేసుకున్నారు అనుకోండి, లాభం మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట. సో అది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇంకా 12th అనేది నిద్రకు సంబంధించిన స్థానం కాబట్టి వీళ్ళ మైండ్ అనేది అన్నెసెసరీగా రెస్ట్లెస్, అంటే తెలియని ఆలోచిస్తూనే ఉంటుంది. అంటే మెంటల్ పీస్ అండ్ మెంటల్ ఎగ్జాస్ట్ అనేది డెఫినెట్గా అవుతూ ఉంటారు అనమాట. సో వీళ్ళు మెంటల్ ఎగ్జాస్ట్ అవుతారు. వీళ్ళకి ఇంకోటి కాళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొంచెం జాయింట్స్ పరంగా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ డార్క్ సర్కిల్స్ వస్తాయి. అమ్మాయిలు అయితే డార్క్ సర్కిల్స్ వస్తాయి. సో కాబట్టి వీలైతే ఎంత తక్కువ మీరు అంత మొబైల్ని యూస్ చేస్తే అంత మంచిది. అండ్ ఎస్పెషల్లీ సాటర్డేస్ మాత్రం చాలా ఐసోలేట్గా ఉండడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీకు కొన్ని రెమెడీస్ చెప్తాను మేషరాశి వాళ్ళకు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సైలెన్స్. సో ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ సైలెన్స్లో ఉండండి. ఎవరితో ఏం మాట్లాడకండి. ఆ హాఫ్ అన్ అవర్ మొబైల్ లాంటివి ఎలాంటివి యూజ్ చేసుకోకుండా ప్రశాంతంగా మీ హాఫ్ అన్ అవర్ అన్నెసరీ థాట్స్ తిరగని. సో నేను చెప్పాలి అనుకుంటే మెడిటేషన్ అని చెప్పొచ్చు. సో మీకు మెడిటేషన్ అలవాటు లేకపోతే అలా పడుకొని సైలెంట్గా ఉండండి. అలా నిద్రపోకండి, కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్గా ఉండండి. అండ్ రెండవది, వీలైనైతే ఎవరైతే వర్క్ చేస్తుంటారో పని వాళ్ళు, లైక్ మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు, కూలీలు కానీ, మనము వాచ్మెన్స్, రకరకాలుగా వర్క్ చేస్తుంటారు కదా కార్మికులు. సో వాళ్ళకు వీలైతే దానం చేయండి. అండ్ చాలామంది లైక్ కళ్ళు లేని వాళ్ళు కూడా బయట ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా. సో వాళ్ళకు కూడా చెప్పకుండా దానం చేయడం చేయండి. మీకు ఈ ఇయర్ డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో పంచాంగం పరంగా ఈ ఇయర్ ఎక్సలెంట్గా ఉంది, బట్ ట్రాన్సిట్ పరంగా కూడా చూసుకోవాలి. అండ్ మూడోది దశలు, అంతర్దశలు. సో కాబట్టి మీకు నడిచే మంచి అద్భుతమైన దశ అనుకోండి. ఈ ఇయర్ మీరు ఓవరాల్గా మీకు +2 పాయింట్స్, అంటే 3 రకాలుగా 2 మీకు సూపర్ కాబట్టి ఈ ఇయర్ డెఫినెట్గా బాగుంటుంది. మీకు నడిచే దశ కానీ కొంచెం ట్రబుల్గా ఉంది అనుకోండి, డెఫినెట్గా ఇయర్ ట్రాన్సిట్, గురువు ట్రాన్సిట్ కానీ ప్లస్ మీకు ఇంకా ఇయర్ కూడా బాగుంది కాబట్టి అన్ని విధాలుగా, సో మీకు డెఫినెట్గా ఇట్స్ గుడ్ ఇయర్ అని చెప్తాను నేను. సో కాబట్టి మీలో ఇంకా ఏదైనా ఇన్డెప్త్గా కానీ లేదా కన్సల్టేషన్ తీసుకోవాలని అనిపిస్తే కింద కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఇచ్చాను, దానికి మీరు పింగ్ చేయొచ్చు. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.